సో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ, రైతు రుణమాఫీ అంశం ప్రధాన ఎజెండా, రైతు భరోసా, పంటల బీమా, అసెంబ్లీ సమావేశాలపై నిర్వహణ పైన డిస్కషన్ అంటూ ఇగో రుణమాఫీ అట్లే రైతు భరోసా, పంటల బీమా ఈ మూడు ఉన్నాయి. ఈ మూడుకి సంబంధించి ఫైనల్ చేయడానికి అవుతా ఉంది. ఒకటి ఇగో రైతు భరోసా. ఈ రైతు భరోసా మీ అందరికీ తెలుసు 10,000 నుంచి 15,000 చేయాలి కదా. సో దీంట్లో ఎవరెవరిని ఎత్తేద్దాం, ఎవరెవరిని పెడదాం, ఎంత స్లాబ్ పెడదాం, 5 ఎకరాల, 7 ఎకరాల, 10 ఎకరాల అని అనుకుంటా ఉన్నారు. దీనికి నిర్ణయం తీసుకుంటారట ఇప్పుడున్నటువంటి సమావేశాలలో. ఇక ఇంకోటి రైతు రుణమాఫీ. ఈ రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తా అని చెప్పారంటే ఈ రైతులకు 36 లక్షల మంది రైతులకి 15 ఆగస్టు 15 లోపు కంప్లీట్ కావాలి. సో దీనిపైన కూడా చర్చ జరుపుతారట. ఇది ఒకటి. ఇంకోటి పంటల బీమా ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించట గతంలో 300 కోట్లు కడితే సరిపోయే బీమాకు కేసీఆర్ కట్టకపోవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. సో క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా వీళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇది ఏంటంటే సంవత్సరానికి 300 కోట్లు కట్టాలి. 300 కోట్లు కడితే ఏమవుతుందంటే ఒకవేళ రైతులకు కనుక పంటలు నష్టపోతే ఒక ఎకరాకి పర్ ఎకర్, ఇది ఒక్కసారి గమనించండి, 14,000 నుంచి 17,000 రూపాయల వరకు ఈ సాయం రైతుకి సాయం అందే అవకాశం ఉంటది. ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వస్తాయి పర్ ఎకర్ కి. సో ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎప్పుడు 10,000 రూపాయల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకుంటే అది కూడా ఒక 100 మందికి ఇస్తే గొప్ప, అంతకంటే ఎక్కువ మందికి ఇయ్యరు ప్రతి నియోజకవర్గానికి. సో అందుకోసమే దీనిపైన కూడా చర్చ చేసే అవకాశం బ్రహ్మాండంగా ఈసారి జరగబోయే శాసనసభ సమావేశాలలో ఈ 3 అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు, రైతులకి పూర్తిగా ఉపయోగపడే అంశాలకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఈ మూడింటికి విషయానికి, ఈ 3 సంబంధిత చర్చ జరిగిన తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి ఏమంటారు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు కదా, ఏవేవైతే డిసిషన్ తీసుకుంటారు కదా, వాటన్నిటి కూడా మనకి చెప్పే అవకాశం ఉంటుంది. సో రైతులకు సంబంధించినటువంటి వార్త వేసారు ఇక్కడ. ఇక మరొక వార్త ఏమొచ్చిందంటే